బుజ్జులు బుజ్జులు ఏంటిది? చెరువు నుండి చేపలు తీసుకొచ్చిన మంచిగా పులుసు పెట్టు సరేనా? సరే నువ్వు వెళ్ళిపోతాను. నేను లండన్ పోయేస్తా. సరే తొందరగా. కూటర్ తెచ్చుకున్నా కానీ వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయినా. అవునా? ఈ ఒక్క కూటర్ కూడా నేను పోయి వాటర్ తెచ్చుకుంటా. నిన్న మందు పక్క పెట్టుకొని తాగుతలేరు. నేను వాటర్ తెచ్చుకున్నాను కూటర్ తెచ్చుకోవడం మర్చిపోయినా. కూటర్ తెచ్చుకుంటా. ఇదేందిరా కూటర్ మర్చిపోయిండు? సరే మర్చిపోతే మర్చిపోయి కానీ మనకైతే కూటర్ వచ్చింది మామ. తాగుదాం మనం. వాటర్ ప్యాకెట్ రేపు నువ్వు పోయి కూటరు వాటరు గ్లాసు ఏది మర్చిపోలే. శివ చెప్పురా. హలో శంకర్ అన్న. అన్న మా అమ్మకు ఒంట్లో బాగాలేదన్న. ఒక్క 400 ఉంటే రాదు, మన పిట్టతలకే డాక్టర్ దగ్గర తీసుకుపోతా. అమ్మ అంటాను. సరేనా కొడతా చూసుకో 400. బట్ థ్యాంక్స్ అన్న. నీ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెడతా అన్న. అరే ఇవి ఇవ్వద్దురా రే. నేను ఇక్కడ ఉన్నాడు. హలో శంకర్ అన్న, నువ్వేందా ఇక్కడ? అరే శివ ఎటు వచ్చినావురా? ఏం లేదన్నా, ఒక 90 వేద్దామని వచ్చిన. రా గురు. అరే శివ అన్న 9 కూటర్ తెచ్చుకున్నావేంద్రా? ఏదో ఒకటి అన్న, మొత్తానికి అయితే మంది తాగాలి. నువ్వే చూసుకో. టఫ్ గిట్ల ఏం లేరా? నువ్వే ఇయ్యాలన్నా. బాబాయ్ శత్రువుగా తినే కనబడ్డా ఎడిపోతానరా శివ? అన్న మొన్న అంటే పోతాను ఎడిపోతాను. నేనా ఆ పిల్ల దగ్గరికి పోయేస్తానన్న. రే చేర్చి కొట్టావారా గాడిదే? చేర్చన్నా. అరే శివ అన్న ఇంకో కూటర్ తాగబుద్ధి అవుతుందరా నాకు, కానీ జేబులో పైసలు లేవురా. బ్యాలెన్స్ చెక్ చేద్దామన్నా డాటా కూడా అయిపోయింది. అరే అయినా పొద్దునేమనుకో 400 కుట్టినరా నేను. ఎవరికి రా? అమ్మో, ఈ అన్నకు దొరికిపెట్టేట్టున్నా కదా. ఇప్పుడు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. అన్నా నీకోటి చెప్పాలి. నిన్న నాగుల చెరువు దగ్గర చెరువు ఎండిపోతే ఫుల్ చేపలన్నా, అన్ని బొమ్మలే. అవునారా? రేపు పొద్దున మీ వదిన కూడా చేపలు ఇచ్చి వచ్చినరా నేను. అన్నా నేను చెప్తాను కదా, నువ్వు ఆల్రెడీ కోటర్ వేసినావు. అవును. చేపలు తిన్నావంటే మొత్తం పీక్సే ఇక. నువ్వు తాకు. సరిగా బాగా పోదాం బా. మరి అన్నా మందు మిగిలింది కదన్నా, ఏం చేద్దాం? ఏ ఆ బాటిల్లో పోయిరా, ఇంటి వెనక చేప తిని కూడా తాగుదాం. ఫుల్ కిక్ ఎక్కుతుంది. ఓకే అన్న. బాగా పోదాం. బారా శివ. ఇప్పుడు ఏందన్నా గిట్ల ఎక్కింది? రే శివ, అదే మనకు ఓన్లీ సుఖం దొరికే మందు కాడ గంతే, వేరే ఏం లేదురా. ఓకే రేయ్, సిటీ మొత్తానికి సంబంధించిన రిపోర్ట్ కావాలని చెప్పాను కదా, ఏం చేస్తున్నారా? 2 నిమిషాలు నా ముందుండాలి. రండి. రేయ్ ఆగురా, రోడ్లంతా ఆగం చేసుకుంటూ పోతాను. పక్క నుంచి నడు. నువ్వెవరే అడగడానికి? నా రోడ్డు నా ఏరియా నా ఇష్టం. నేను పండుకొని పోతా, తోలుకుంటా పాకుంటా పోతా, నీకెందుకే? నేనెవరో తెలుసా?
నువ్వెవరైతే నాకేందే. నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఈ ఏరియా నాదే. అయితే ఏంది నీకు జీతం వచ్చి ఇల్లు గడిచాడే నేను తాగడం వల్ల. అలాంటి నువ్వు నన్ను ఆపుతావా? పోరా. తమ్మి బాగా పడ్డారా? పొద్దుగాల చేపలు కొనకాడ పడ్డాడు అక్క. పొద్దున అనగా పోయిండు తమ్మి, చేపలు ఇచ్చి ఇది వారా దాకా రాకపాయే. అవునా అక్క, అసలే మధ్య మార్పు బావా ఎడువిండో ఏమో. వేడి ఉంటే తప్ప తినడు తమ్మి. గ్యాస్ ఏమో బుక్ అయితే లేదా, దాన్నేమో సిమ్ములో పెట్టా తిని. ఏడున్నాడో చూద్దాం పా తమ్మి నడు. సరే పా అక్క చూద్దాం పా. బుజ్జులో ఏ బుజ్జులో రాయే, ఏం చేద్దావా నువ్వు ఇంట్లో? ఎవర్రా నీకు బుజ్జులు? బుజ్జులు అంటే బజ్జీలు రాతాయి. అన్నను పట్టుకొని ఆడు ఈడు అన్న కరెక్ట్ కాదు వదిన. అరే నువ్వు వదినే అనుకురా, పూదిని అందుకొని కొడతా. ఏ బుజ్జి, నువ్వు వండిన చేపల పులుసు మీద ఒట్టేసి చెప్తానా, దాని ముళ్ళు ఎంత గట్టియో నేను నీకేసిన 3 ముళ్ళు అంత గట్టియే. దేవుడా, ఈ చేపల పులుసు ఎక్కడదో తెలియదు గాని నీ ఒళ్ళైతే చింతపండు పులుసు అవుతుందిరా. వదిన అన్న ఏదో గింతంత తాగొచ్చిండు, దానికే నువ్వు ఇట్లా అనడం కరెక్ట్ కాదు వదిన. అరే నువ్వు వదినే అనుకురా, సంతలో చింతపండు అమ్ముకునే మొహపోడా. బుజ్జి ఆడిన సరసాలు చాలే, లోపల పోయి చేపల పులుసు రేపోయే ఆకలి అవుతుంది. దేవుడా, ఈ చేపల పులుసు ఏంటిదో తెలియదు గాని నా మొగడత్తే మీ ఇద్దరిని బండకేసి చేపను రాకినట్టు రాకుతారా. ఓ పిచ్చిదాడా, మొగులు పట్టుకొని మళ్ళా మొగుడు వస్తామంటారా వెళ్తే 3 బట్టలు కూడా నిమ్మకాయలను దొక్కొచ్చి రావాలే. అరే శివ కూడా రీరా. ఓం భీం బుషి ఇది నేను దాయమదు నీకు తెలుసు కానీ నేనే నేను మొగుడిని బుజ్జే. అక్క ఇక్కడ మన బావ మాట వినబడ్డట్లున్నా. ఈడున్నాడా ఏంది తమ్మిదా? ఈ మతి మరి పొడితోటి నాకు బాధ అయిపోతాంది. సార్ చూద్దాం పా. అమ్మో భావనేరా తమ్మి, ఎవరింటి కన్నా పంచాయతీ పెట్టుకుంటాడు. మొగుడిని. అవునక్క. అరే శివ, అది పోలీసులో ఫోన్ చేసిందిరా, షీటింగ్ వచ్చిందిరా. చేస్తే చేసుకుని అన్న, వదినగా చేసింది. అరే వాళ్ళకు వదినైనా వధువైనా బ్యాటింగ్ ఎక్కిస్తారా, నో కాంప్రమైజ్ రా. మేడం 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 కేంద్ర దొంగ సచ్చినోడా, మందిని పట్టుకొని ఏమో పెళ్ళామంటానో, పెళ్ళాన్ని పట్టుకొని మేడం అంటానో, మందికి ఉన్న పెళ్ళానికి తేడా తెలుసలేరా దొంగ మొక్క పోడా. పోడా అరే శివ, ఒక 500 ఉంటే ఇరా, మేడం వాళ్ళని సెట్ చేస్తా. పొద్దున నువ్వే నాకు 400 ఫోన్ పే కొట్టినా. అంటే పొద్దున పుట్టింది నీకేనారా? అవునన్న. అమ్మ దొంగ శివగా. అమ్మా మా తల్లి, నీ మొగడేనా ఈ తాగుబోతాడు? కొంచెం మతి మరి పక్క నా మొగుడికి నడు. మేడం 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 సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఏ ఊకో బావా, బామాడిని పట్టుకొని సార్ అంటాను. సార్ దాగచ్చినా ఏంది? మేడం ఒక్క నిమిషం మేడం. వస్తాయి బుజ్జులు, సి టీమ్ కి రప్పిస్తావా అనే పోలీస్ స్టేషన్ వేసినాక నీ సంగతి, లోపల ఉన్న చేపల పులుసు సంగతి చెప్తాగే. ఇట్లా కాదురా, మీరు ఇట్లా తినరు. మీ పని చెప్తావు, నా మొగనికి ఫోన్ చేస్తే గాని మీరు వినరు. హలో చెప్పే. ఏంది? ఎవడు వాడు? సరే నేను ఇప్పుడు వస్తున్నా, ఉండు. శివ పదరా. మేడం నడవండి మేడం. రా బావరా. నందనన్న